ఉల్లి టమాటో ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైగానే అమ్ముడుపోతున్నాయి. కానీ అన్నదాతలు మాత్రం కిలో టమాటా రూపాయి, ఉల్లి కిలో 5 రూపాయలు చొప్పున అమ్ముకుంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నేలపై పారబోసి ఇళ్లు చేరుకుంటున్నారు రైతులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా 50,000 నుంచి 70,000 ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి సాగు చేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఉల్లి దిగుబడులు మొదలై నెల రోజులవుతోంది. కర్నూలు మార్కెట్కు అమ్మకానికి తెచ్చిన రైతులు సరైన ధర లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉల్లి ధర క్వింటాలు గరిష్టంగా 600, కనిష్ట ధర 200 ఉంది. ఉల్లి క్వింటాలకు కనీసం 1200 ధర దక్కేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాపారి క్వింటాలు 600 చొప్పున కొనుగోలు చేస్తే మిగిలిన 600 ప్రభుత్వం చెల్లిస్తుంది. అయినా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. అధిక వర్షాలతో ఉల్లి నాణ్యత, దిగుబడి తగ్గింది. మహారాష్ట్ర ఉల్లి ఏపీ మార్కెట్కు పెద్ద ఎత్తున రావడంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పడిపోయింది. విదేశాలకు ఎగుమతులు నిలిపివేయడంతో ధర గణనీయంగా తగ్గింది. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000 వరకు ఖర్చవుతోంది. 50 క్వింటాల వరకు దిగుబడి వచ్చి ధర క్వింటాలకు 2,000 పైబడి ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం ఉల్లి మార్కెట్కు 13,000 క్వింటాల నుంచి 18,000 క్వింటాల వరకు వస్తుంది. క్రమంగా మార్కెట్కు వచ్చే ఉల్లి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉల్లి నిల్వలు పెరిగిపోయాయి. మార్కెట్ యార్డ్లో స్థలం లేనంతగా ఉల్లి బస్తాలతో నిండిపోయింది. కొనుగోలు చేసిన ఉల్లి కూడా తరలించలేకపోతున్నారు వ్యాపారులు. పెట్టిన పెట్టుబడి కూడా ఏం లేదు. కోసిన కోళ్ళకు రాదు, ఎంత లేదన్నా 2 ఎకరాలకు పైన 70,000 అయింటుంది. 2 ఎకరాలకు వచ్చేసి దానికి కూడా వచ్చి లేవు. అసలు ఎకరకు వచ్చేసి 50,000 పెట్టుబడి, కలుపులే నీళ్ళే కట్టేది వల్ల అవన్నీ తీసేసి ఒక నీళ్ళ మందు, భూమి మందు తీసేసి మాకు ఏం రూపాయి మిగతలేదు. 12 పోతే కూడా రూపాయి మిగతలేదు మాకు. ఆ మాలి ఖర్చు ఆడ ఎత్తే అది అమ్మాలి, ఈడ ఎత్తేది అమ్మాలి, ఈడ దింపేది అమ్మాలి, రూపాయి మిగతలేదు మాకు. ఉల్లి ధరలే కాదు, టమాటో కూడా రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. పత్తికొండ టమాటో మార్కెట్లో టమాటా ధర నెల రోజులుగా క్రమంగా పడిపోతూ వస్తోంది. జూలై 30న టమాటో మార్కెట్ ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ధర బాగానే ఉంది. జత టమాటా బాక్సులు గరిష్టంగా 3,000, కనిష్టంగా 1,000 రూపాయలుండేది. నాణ్యతను బట్టి కిలో టమాటా 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ధర పలికేది. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రైతులు సంతోషపడ్డారు. కానీ ఆగస్టు 15 నుంచి టమాటా ధర క్రమంగా పడిపోయి జత బాక్సులు 1,100 గరిష్టంగా, 300 కనిష్టంగా అమ్ముడుపోయాయి. అంటే కిలో టమాటా 6 నుంచి 10 రూపాయల లోపే పలికింది. 2 వారాలుగా ధర మరింత పతనమైంది. 3 రోజులుగా రైతులు పంట అమ్ముకోలేని పరిస్థితి. పత్తికొండ టమాటా మార్కెట్లో 60 కిలోల జత టమాటా బుట్టలు 60 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో టమాటా రూపాయి అన్నమాట. కనీసం రవాణా ఛార్జీలు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. 50 గంపలు వేసుకోవడానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. గంపకు 10 రూపాయల లెక్క. దాని కూలీలు వచ్చేసి 5 మంది కూలీలు పెడుతున్నారు. 300 రూపాయలు కూలీ. దానికి గిట్టుబాటు దానికి కూడా రావడం లేదు. టమాటో సాగుకు ఎకరాకు 40,000 ఖర్చవుతోంది. గిట్టుబాటు ధర లేకనో, వర్షాభావమో, అధిక వర్షాలు కారణం ఏదైతేనే ప్రతి 4 ఏళ్లలో 3 ఏళ్లు ఉల్లి, టమాటా రైతులు నష్టపోతున్నారు.